ఎవరైతే ఉదయ కృష్ణారెడ్డి ఉదంతం మాత్రం ఇంకా పోలీసులకే అర్థం కావట్లేదు. ఏదైతే పోలీసు శిక్షణ కేంద్రానికి సంబంధించి వాళ్ళు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఉదయ కృష్ణారెడ్డి మీద ఒక మహిళ తోటి ట్రైనీ మహిళ ఐపీఎస్ కంప్లైంట్, ఆ తర్వాత ఈయన ఆత్మహత్య ప్రయత్నం అని చెప్పడం, కానీ మద్యం మత్తులోనే తప్పించి ఆత్మహత్యాయత్నం చేసుకోలేదని చెప్పడం, బట్ నోట్ రాయడం, ఇదంతా ఒక నాటకం అన్నటువంటి ప్రొజెక్షన్ జరిగింది. ఆ తర్వాత అతను ఎన్టీవీతో మాట్లాడాడు. ఆ తర్వాత కనిపించటం లేదు. రెండవది వచ్చేటప్పటికి అతన్ని అరెస్ట్ చేయాలా, కేసు నమోదు చేసి విచారించాలా, విచారించక్కర్లేదా, ఏమీ తెలుసుకోలేకపోతున్నాడు. రూల్ ప్రకారం అయితే కనుక ఒక మహిళ అట్లాంటి కేసు పెట్టినప్పుడు విత్ ఆధారాలు, ఎందుకంటే ఈమెకి ఆయనకి కలిపి ఉన్నటువంటి సంబంధాన్ని వాళ్ళ ఆయనకి పంపించాడు. అదేమంటే మేమిద్దరం ప్రేమించుకుంటామని చెప్తున్నాడు. అది వ్యక్తిగతం అవుతుంది. బట్ వాళ్ళ ఆయనకి పంపించడం అంటే బ్లాక్మెయిల్ కిందకు వస్తుంది రూల్ ప్రకారం. అయితే ఇదంతా సహజ సిద్ధం, ఇవన్నీ వ్యక్తిగత సంబంధాలు తప్పించి వ్యవస్థీకృతం కాదు. ఇంత కష్టపడి అక్కడి దాకా వెళ్తే ఎట్లా అన్నటువంటి కోణంలో ఆగుతున్నారు అన్నటువంటి ఒక మాట. ఆ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, మాజీ సిబిఐ డైరెక్టర్ లాంటి వాళ్ళు మద్దతు ఇచ్చినటువంటి మరొకటి. ఫైనల్గా పోలీసులు అసలు ఏం చేయదలుచుకున్నారన్నది మాత్రం స్పష్టత రావట్లేదు.